ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే వారణాసి దగ్గర ఉన్న త్రివేణి సంగం దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ గంగా, యమున, సరస్వతి అనే నదులు మూడు ఒక దిక్కున కలుస్తాయంట. ఆ ప్లేస్ అయితే మీకు నేను క్లారిటీగా చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే అక్బర్ కోట అన్నమాట. ఇది అప్పట్లో కట్టించిన కోట. చూడండి, ఇదైతే చాలా పెద్ద ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. చూడండి కోట అయితే. ఇక్కడ నుంచి అయితే మనకి బోటింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ మూడు నదులకి కలయిక ఇక్కడ నుంచి మనం చూడాలంటే కనుక బోట్ ఎక్కి ఆ ఫ్రంట్ బ్రిడ్జి దగ్గర బోట్లు ఉన్నాయి చూసారా, అక్కడికి వెళ్తాను. కానీ మనకి మూడు నదుల కలయిక అనేది కనిపించదు. ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తాను, చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి బోట్లు అయితే కనుక ఆల్రెడీ వెళ్ళి వచ్చేస్తున్నాయి. నదులు మూడు కూడా చూసి వచ్చేసే జనం అన్నమాట వీళ్ళందరూ. ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేనైతే బోట్ అయితే ఎక్కేసాను. ఇక్కడ ప్రతి బోటుకు కూడా మోటార్ లేదు. ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ అబ్బాయిని అడిగితే ఏమంటున్నాడంటే, ఇక్కడ కేసు రాస్తారు, ఇక్కడ మనకి ఏంటంటే పొగ ఎక్కువ రాకూడదు, కలుషితం అయిపోతుంది గాలి, అందుకే బోట్లకి మోటార్ అనే పెట్టలేదు. ప్రతి బోటుకు కూడా ఇలా తెడ్డుతోనే నడపాలని చెప్తున్నాడు ఈ అబ్బాయి అయితే కనుక. ప్రతి బోటుకు కూడా తెడ్డుతో సహాయంతోనే వెళ్తున్నాయి బోట్లు అన్నీ ముందుకు. చూడండి, ఇక్కడైతే చూడండి, ఈ ఫ్రంట్ వెళ్ళే బోట్లో మా వాళ్ళు ఒక 6 ఎక్కారు. మొత్తం మేమైతే 2 బోట్లు తీసుకున్నాము. చూడండి, మా వాళ్ళు అయితే అక్కడి నుంచి ఫొటోస్ తీయమని అడుగుతున్నాను నన్ను. ప్రజెంట్ అయితే నేను వీడియో తీస్తున్నాను కదా, వీడియో అయితే కవర్ చేస్తాను, ఫోటో తీయడం కావదని చెప్పి నేనైతే వాళ్ళకి. చూడండి, ఇక్కడ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నది మధ్యలోకి వచ్చేసాం మనం అయితే. చూడండి, చాలా బాగుంది. ఈ బోట్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఈ భయ్య వచ్చేసరికి చాలా స్పీడ్గా మూవ్ చేస్తున్నారు తెడ్డు నెట్టుకొని. మా బోట్ అయితే కొంచెం స్లోగానే వెళ్తుంది ఇంకా. ఆ చివరి గంట ఇప్పుడు మనం వెళ్తేనే కానీ మనకి 3 నదుల కలిగే కన్నా మనకు కంటికి కనిపించదు. ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నాను బోటు మీద. చూడండి ఫ్రెండ్స్, మనోడు తెడ్డుతో అంటుంటే నేను చేతితో ఆడుకుంటున్నాను వాటర్లోని. నీళ్ళు కూడా చాలా వైట్గా ఉన్నాయి. చూడండి, ప్యూర్ వైట్. తెడ్డు సహాయంతో బోటు డ్రైవింగ్ అన్నది అయితే కనుక అబ్బాయి చాలా బాగా చేశాడు మమ్మల్ని ఎక్కించుకొని. బోట్లు అయితే చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. అలా బోట్లు వీడియో తీస్తూ ఉన్నాను నేను. సడన్గా నాకైతే మిషన్ కనిపించింది. మిషన్ ఏంట్రా బాబు అని చూస్తే మనకి నదిలోని దండం పెట్టుకొని పూల మాల గట్ట వేసేస్తుంటారు కదా, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ అయితే గట్టన, అవన్నీ ఫిల్టర్ అయితే చేస్తుంది మిషను. ఇదైతే చాలా కొత్తగా కనిపించింది నాకు. వాటర్ని ప్యూరిఫై చేస్తుంది, అలాగే డస్ట్ ఏమైనా ఉంటే లాగేసుకుంటుంది అనమాట మనకి. చూడండి, మిషన్ అయితే వెరైటీగా ఉంది ఇది. చాలా వరకు చాలా డస్ట్ అనేది క్లియర్ చేస్తుంది ఈ మిషన్ అయితే కనుక. చూడండి మిషన్. బోట్ అయితే మాది అలా వెళ్తూ ఉంది.
చూడండి ఇంతలో సడన్గా ఒక బోట్లో చూస్తే రష్యాకి చెందిన వాళ్ళు వచ్చారు చూడండి. రష్యన్ దేశం చెందిన అమ్మాయిలు అయితే ఉన్నారు ఇందులో ఒక ఇద్దరు చూడండి. రష్యన్కి ఎంటర్ అమ్మాయిలు అయితే ఒక ఇద్దరు చూడండి. చూపిస్తున్నాను మీకు నేను ఇద్దరిని. నార్త్ సైడ్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు మనకి ఇక్కడ చూడడానికి. అయితే గంగా యమున సరస్వతి నదుల దగ్గరికి వచ్చేసాను. ఆ నదులు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ నది వచ్చేసరికి గంగా నది, ఇటు పక్క వచ్చేసరికి యమునా నది అన్నమాట. చూడండి ఈ మధ్యలో బోటును చూసారా, ఈ బోట్ కింద ఏమో సరస్వతి నది ఉంటుందంట. మొత్తం ఈ 3 నదులు కూడా ఈ ప్లేసులు అన్నీ కలుస్తూ ఉంటాయంట. ఈ 3 నదులు కూడా ఒకే ప్లేస్లో కలుస్తాయంట. చూడండి ఇక్కడైతే మనం దిగి స్నానం చేయొచ్చు. ఆల్రెడీ అక్కడ మా వాళ్ళు కొంతమంది స్నానం చేస్తున్నారు చూడండి. ఇక్కడ మనకి దూరంగా చూసారా ఒక కోట కింద కనబడుతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే గుడి అనమాట, హనుమాన్ గుడి అంటది. చూడండి మా బోట్ అయితే రిటర్న్ అవుతుంది మళ్ళీని. ఆల్రెడీ స్నానం చేస్తాం మేముని, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. దర్బార్ కోట నుంచి ఇంకా మాకు తుఫాను వెహికల్ ఒకటి పెట్టుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ మేము వారణాసి వెళ్ళిపోతాం. వారణాసి టు గంగా యమున సరస్వతి త్రివేణి సంగం మనకి 135 కిలోమీటర్స్ వస్తుంది మ్యాక్సిమం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కేబుల్ బ్రిడ్జిలో ఉంది. చూడండి చాలా లాంగ్లో ఉంది. పైనుంచి అయితే వెహికల్స్ వెళ్తున్నాయి. చూడండి కింద బోట్ పాయింట్, పైన ఏమో వెహికల్స్ వెళ్తున్నాయి. పాపం ఇతనైతే చాలా కష్టపడుతున్నాడు. అతను కాదు, ప్రతి బోట్ డ్రైవర్ కూడా చాలా కష్టపడి డ్రైవింగ్ చేయాల్సింది ఇది. ఎందుకంటే బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ కొంచెం ప్రమాదం కింద ఉంటుంది మనకి. అక్కడ చూడండి దూరంగా బోట్లు కనబడుతున్నాయి కదా, అక్కడి నుంచి అయితే కనుక మేము స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం. చూడండి ఇదే స్టార్టింగ్ పాయింట్ మాది. ఫైనల్గా అయితే మనకి మన రెపరెపలాడే మన జాతీయ పతంగి మనకి కనిపించింది. చూడండి ఒకసారిగా తెలుగుతాను ఉట్టిపడింది నాకు ఆ జెండా చూసినట్టు, మన జెండాని. చూడండి ఫ్లాగ్ అయితే ఎంత బాగా ఎగురుతుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ హైట్కి ఆ ఫ్లాగ్ డిస్టెన్స్ కూడా గాలి వేయడాన్ని బట్టి ఫ్లాగ్ అనేది బాగా ఎగురుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా అక్బర్ కోటని, మళ్ళీ అక్కడికి వచ్చేసాం మనం అయితే. చూడండి కోట అనేది చాలా ఎత్తుగా కట్టారు. అప్పట్లో కోటలు అనేవి చాలా ఎత్తుగా ఉండేవి. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బాలాజీ మీల్స్ ఆంధ్ర భోజనశాల అన్నది మనకి త్రివేణి సంగం దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్ల ముందుకు వస్తూ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి. ఒక ప్లేట్ మీల్ వచ్చి 120 రూపీస్ స్టార్ట్ చేశారు. మేమైతే ఇక్కడ భోజనం చేసాం. ఫుడ్ అయితే బాగుంది, మాకు నచ్చింది. ఇండియన్ స్టైల్లో మన ఫుడ్ కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా వస్తే. మనం 3 నదుల కలయిక దగ్గర అన్నది రీచ్ అయిపోయాం. మీకు 3 నదులు కూడా నేను చూపించాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మా ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.